రేపు వైసీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరు కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర పిలుపునిచ్చారు. గిరిజన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. మన్యం జిల్లా సాలూరులో టీడీపీ, జనసేన పార్టీల నుంచి యువత వైసీపీలో చేరారు. వీరికి రాజన్న దొర కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు 2014 నుండి 2019 వరకు ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నీరుగార్చారని మండిపడ్డారు. 2019 జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చి విద్యార్థులను ఆదుకున్నారని అన్నారు. 3,900 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటే 206 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తున్నా ఇంకా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదని రాజన్న ద్వారా ఆరోపించారు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలోను మరి మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 12వ తేదీన కార్యక్రమం జరుగుతుందనేది చెప్పడానికి ఈరోజు విలేకరుల మిత్రులకి, మా నాయకులకు, కార్యకర్తలకు పిలవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, యువత అంటే విద్యార్థులు. యువత అంటే ఇంటర్మీడియట్ విద్య అయిపోయిన తర్వాత మరి ఎంబీబీఎస్, మళ్ళీ పీజీ చేస్తుంటారు, వాళ్ళు కూడా యువతే. అలాగే యువత అంటే రేపు ఇంటర్మీడియట్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, BA, BCom, BSc, MA అయిపోయిన తర్వాత నిరుద్యోగులుగా ఉంటారు, వాళ్ళు కూడా యువతే. యువత అంటే మగవాళ్ళని కాదు, ఆడపిల్ల మగవాళ్ళు కలిపితే యువత అన్నమాట. యువత అంటే ఆడపిల్లలు,